కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్ల శివప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాశీబుగ్గ ఆలయంలోని తొక్కిసలాటలో 9 మంది మహిళలు మరణించడం విచారకరమని, ఇక వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఇక చంద్రబాబు ఇలాంటివి జరుగుతుంటాయనటం ఆశ్చర్యం కలిగిస్తోందని, వారి కుటుంబ సభ్యులకు ఇలా జరిగితే ఇలానే మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘోరం జరిగిందని విమర్శించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు సౌకర్యం వల్లనే కార్తీక ఏకాదశి రోజున మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి పోటెత్తారని, అందుకే ఈ ప్రమాదం చోటు చేసుకుందని రాచమల్ల శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. విచారించాల్సిన అంశం ఏమిటంటే, భగవంతుని దర్శించుకున్నామని చెప్పి ఆలయానికి పోయి అన్యాయంగా మహిళలు 9 మంది మరణించడం అనేది చాలా విచారించదగ్గ అంశం, దుఃఖపూరితమైనటువంటి అంశం. చంద్రబాబు నాయుడు చెప్పినంత సులభంగా ఇటువంటి అప్పుడప్పుడు జరుగుతుంటాయన్నాడు, దాన్ని మనం ఏం చేయలేమన్నాడు. అటువంటియే చంద్రబాబు నాయుడు ఇంట్లో జరిగి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎవరైనా దేవుని దగ్గరికి చేరితే ఈ మాట ఇంత సులభంగా అనగలుగుతాడా? అప్పుడప్పుడు జరుగుతుంటాయి మామూలే అని. కార్తీక మాసం, శనివారము, ఏకాదశి, పవిత్రమైన రోజు. ఈ మరణాలకు కారణం ఎవరు? ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? ఏకకంఠంతో చెప్తున్నారు, ఇది 100కు 100 ప్రభుత్వ నిర్లక్ష్యము. ఏ మాత్రమే కానీ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల పట్ల జాగ్రత్త లేకపోవడం వలన, నిర్లక్ష్య వైఖరి వలన, ప్రభుత్వ వైఫల్యం చేత